తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దూకుడుగా ముందుకు వెళుతున్న రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణలపైన ప్రభుత్వం విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో హరీష్ రావుతో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు పైన చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపైన విచారణ చేపట్టినటువంటి జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్లను కొట్టివేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు స్టే అమల్లో ఉన్నందున ప్రస్తుతానికి వారిపైన చర్యలు తీసుకోవడానికి అనుమతి నిరాకరించింది. గతంలోనే ఈ తరహా పిటిషన్లను తాము రద్దు చేశామని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. దీంతో హరీష్ రావుకు చట్టపరంగా పెద్ద ఊరట లభించినట్లయింది. అయితే ఈ కేసుకు సంబంధించి మాత్రం ప్రభుత్వం అయితే ఇంకా దర్యాప్తును కొనసాగిస్తుంది. ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు భాగస్వామ్యమయ్యారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వారికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను సేకరించేటువంటి పనిలో ఇప్పటికే దర్యాప్తు బృందాలు నిమగ్నమైపోయారు. ఆ రకంగా కొనసాగిస్తున్నటువంటి దర్యాప్తును కూడా వేగవంతం చేయబోతున్నారు. ఇక ఈ కేసుల కీలక పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ మధ్య కాలంలో బయటకు వస్తున్నటువంటి సందర్భంలోనే హరీష్ రావును విచారించాలని కూడా భావించారు దర్యాప్తు సంస్థలు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించడంలో అక్కడ హరీష్ రావు వారికి కొంత పాజిటివ్ ఇండికేషన్స్ అయితే రావడం జరిగింది. గైడ్లైన్స్ హైకోర్టు నుంచి రావడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా కోర్టు దీన్ని హరీష్ రావుకు ఊరట లభించేటువంటి విధంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది.